హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పోహాతో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. టమాటో చీజ్ పోహా బాల్స్ ఒక మంచి స్నాక్ రెసిపీ అండ్ కిడ్స్ కూడా చాలా బాగా ఇష్టపడతారు అండ్ హెల్తీ రెసిపీ కూడా. దీనికి కావాల్సింది వచ్చేసి ఫస్ట్ 1 కప్ అటుకులు తీసుకున్నాను. నేను ఇక్కడ రోస్ట్ కానీ అలా ఏం తీసుకోలేదు, నార్మల్గానే తీసుకున్నాను. ఆనియన్ ఒక 1 కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా పుదీనా పెట్టుకున్నాను. దాని తర్వాత చీజ్ కొద్దిగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలానే బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను బైండింగ్ కోసం. అండ్ టమాటోస్ వచ్చేసి 2 తీసుకొని ప్యూరీ లాగా చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నామంటే మనకు ప్రాసెస్ చేయడం వచ్చేసి చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే అటుకుల్ని బాగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకొని సోక్ చేసి అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఏదన్నా డస్ట్ అలాంటిది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఒక 1 or 2 టైమ్స్ కొద్దిగా వాష్ చేసేసి లైట్గా, దాని తర్వాత వచ్చేసి వాటర్ పోసేసుకొని నానబెట్టి అయితే పెట్టుకున్నాను. మనం అది జస్ట్ మునిగే వరకు పెట్టుకున్నాం, వాటర్ పోసినామంటే సరిపోతుంది. ఒక 5 minutes పెట్టండి, ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ 5 minutes మాత్రమే పెట్టాను. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. దాని తర్వాత దాంతో ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉంటే దాన్ని పిండేసుకొని ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. అటుకుల్లో ఇంకేదన్నా లైట్గా వాటర్ ఉన్నా కూడా తీసేసేయండి. నీట్గా పిండేసుకొని ఆ తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి అటుకులనంతా. అటుకులు మనకు హెల్దీ కదా, అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ చీజ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. అలా కొద్దిగా తీసుకుంటూ వాటర్ అంతా వంపేసి అటుకులను అయితే నేను ఇక్కడ తీసేసి పక్కన సపరేట్గా బౌల్లో అయితే పెట్టేసుకున్నాను. క్వాంటిటీ అనేది మీరు చూసిన దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో ప్యూరీ ఉంది కదా, సో అది యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోనే మనం ఇందాక ఏమేమి కట్ చేసి పెట్టుకున్నాం అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా వేసుకుంటున్నాను దాంట్లోనే. దాని తర్వాత పుదీనా వేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ముక్కలుగా, సో అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. సో మీ దగ్గర పెప్పర్ లేకపోతే మీరు కారం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే చీజ్ వేసుకుంటున్నాను. సో చీజ్ అనేది చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. చీజ్ వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ మన రెసిపీ కూడా టమాటో చీజ్ పోహా బాల్స్ కాబట్టి ఆ చీజ్ అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఇక్కడ పెప్పర్ బదులు మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ ఆర్ కారం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. అలానే టేస్ట్కి తగినట్టు కొద్దిగా సాల్ట్ వేశాను. కొద్దిగా కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను, నాకు సరిపోలేదని చెప్పి. అప్పుడే ఇందాక కొంచెం పెప్పర్ పౌడర్ వేసా కదా, సో ఇక్కడ కొద్దిగా కారం వేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటో ప్యూరీలో వెట్ ఉంటుంది కాబట్టి. అలానే మనం చీజ్ వేసాం కదా, సో మనం బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీనే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత చిన్న ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం మీడియం సైజులో చేసుకున్నామంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి కాబట్టి మరీ పెద్దవిగా కాకుండా కొంచెం ఈవెన్ సైజులో చేసేసుకుంటున్నాను. ఇలాగా అన్ని బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే దాంట్లో ఒక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మనం ఇక్కడ డీప్ ఫ్రై ఏం చేయడం లేదు కాబట్టి నార్మల్ షాలో ఫ్రైయే కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక 2 to 3 tablespoons ఆయిల్ వేసేసుకొని ప్యాన్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ లాగా, సో అవన్నీ పెనం పైన వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక చూపించినవన్నీ ఒక్కసారిగానే దీంట్లో సరిపోతుంది. ఎందుకంటే చిన్నగా చేసుకున్నాం కదా, మనకు ఒకేసారి మనకు సరిపోతుంది.
సో ఆయిల్ వేసుకొని ఆయిల్ పైన ఇలా ఒక్కొక్కటే మనం స్ప్రెడ్ చేసేసుకున్నామంటే మనకు బాగా ఫ్రై అయిపోతుంది. వేసిన వెంటనే మిక్స్ చేయొద్దండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మళ్ళీ తిప్పుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ముందే కలిపినామంటే అది తునిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వేసిన వెంటనే దాన్ని అలానే వదిలేసి అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత రివర్స్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు దానిపైన కూడా నేను లైట్గా ఆయిల్ కొద్దిగా స్ప్రింకిల్ చేసేస్తున్నాను. అది మనకు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడే. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందంటే మనకు కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. సో అలానే ఒక్కొక్కటే తిప్పేసుకొని సెకండ్ వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ తిప్పేసుకొని ఫ్రై చేసేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కొంచెం ఒక్కొక్కటి స్టిక్ అవుతుంది, అదేం ప్రాబ్లం లేదు, కానీ ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. అండ్ మనము ఇది తినేటప్పుడు మనకు ఆల్మోస్ట్ మనం బియ్యపిండితో పునుగుల్లాగా చేసుకుంటాం కదా, సో సేమ్ అదే టేస్ట్లానే ఉంటుంది అటుకులతో చేసుకుంటే కూడా, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తినేటప్పుడు మీకు ఆ క్రంచీనెస్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో చూడండి, ఇలా ఫ్రై అయిపోయిందంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాను. సో రిమైనింగ్ పిండి ఏదన్నా ఉంటే కూడా సేమ్ అలానే బాల్స్ లాగా చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో టమాటో చీజ్ పోహా బాల్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. సో అటుకులతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.